గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ వంశీ వేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. అదే సమయంలో పోలీసులు కూడా ఈ కేసు విషయంలో వల్లభనేని వంశీని మరోసారి విచారించాలని, తమకు కస్టడీకి అప్పగించాలని కూడా పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో గత కొద్ది రోజులు వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ వంశీ వేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఈ అంశంపై స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, వంశీ వేసిన పిటిషన్పై ఈ రోజైతే నేడు విచారణ ఉంది. బెయిల్స్కి సంబంధించి వివరాలేంటి? జ్యోతి, నేడు వంశీ బెయిల్ పిటిషన్ పై అయితే మాత్రం ఈ రోజు విచారణ జరగబోతోంది. ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విచారించేందుకు 10 రోజుల కస్టడీని కూడా అనుమతి కోరినటువంటి పోలీసులు, పడమట పోలీసులు నేడు వంశీ బెయిల్ పిటిషన్ పై రెండింటిని కలిపి విచారణ చేయాలని కూడా సరిపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి వంశీ పైన పలు చోట్ల పలు రకాలుగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అందులో ఏదైతే టీడీపీ పార్టీ కార్యాలయానికి చెందినటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి కూడా కిడ్నాప్ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఈరోజు ఏదైతే కోర్టులో విచారణ జరగబోతా ఉంది. మొత్తంగా ఈ 2 కేసులకు సంబంధించి ఈరోజు ఏదైతే విజయవాడ కోర్టులో జరగబోతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో ఈ కోర్టు విచారణకి వర్చువల్ గానే వంశీని హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. వర్చువల్ గా వంశీని హాజరుపరిచి దానికి సంబంధించిన విచారణలో ఆయన ఏ విధంగా ఆయన తరపు లాయర్లు ఏ విధంగా వాదించబోతా ఉన్నారు, తర్వాత పరిణామాలు మరికొద్ది సేపట్లోనే మనకు తెలియవచ్చేటటువంటి అవకాశం ఉంది. జ్యోతి, బెయిల్కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? మొత్తంగా అంటే ఎక్కడ ఇప్పటివరకు కూడా అనేక సార్లు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించినప్పటికీ కూడా ఏదైతే బెయిల్లో ఆయన బయటకు వస్తే కనుక సాక్షుల్ని ప్రలోభ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే సత్యవర్ధన్ అనే వ్యక్తిని టీడీపీ ఆఫీసు పైన దాడి కేసుకు సంబంధించి అప్పుడే గతంలోనే ఆయన కిడ్నాప్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళా ఆయనకైనా బెయిల్ ఇస్తే కనుక ఇంకా సాక్షులు ప్రలోభ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వారిపైన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా అటు ఎవరైతే ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం చాలా తక్కువగానే ఉందని మనం చెప్పాల్సి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.